హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. అది డిసిసి బ్యాంక్ రూపంలో, అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రూపంలో అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. అయితే ఏ జిల్లాకు అదే జిల్లా అప్లై చేసుకోవాలా, ఏ జిల్లాకు అదే జిల్లాలో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గుంటూరు డిసిసికి సంబంధించి చూస్తున్నాం. గుంటూరు జిల్లా వాళ్ళకు పాత జిల్లా ప్రకారం గుంటూరు జిల్లా. సో పోస్ట్ పేరు ఏమంటే మనకు అసిస్టెంట్ మేనేజర్. పోస్ట్ పేరు మనకేమి అసిస్టెంట్ మేనేజర్. సో మనం ఆల్రెడీ చూసాం. మనకేముంది ఇక్కడ డీసీ బ్యాంక్ గుంటూరుకు సంబంధించినటువంటి వేకెన్సీ చూడండి 50 ఉంది. క్లరికల్ 50 ఉద్యోగాలు, పిఓ 31. అంటే మొత్తం మీద మనకు 81 ఉద్యోగాలు ఇచ్చింది. 81 ఉద్యోగాలు కేవలం గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడో పోలాం ఇప్పుడు అన్ని జిల్లాలు కలుపుకుంటే 50 పోస్టులే, కానీ ఒక్క గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రమే క్లరికల్ పిఓ కలుపుకుంటే 81 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ యొక్క అవకాశం మీరు అస్సలు వదులుకోవద్దండి. మరి పోస్ట్ పేరు మనకేమి అసిస్టెంట్ మేనేజర్ అనమాట, అసిస్టెంట్ మేనేజర్. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎప్పటికీ 30th అక్టోబర్ 2024 నాటికి. మరి క్లరికల్ ఉద్యోగానికి సంబంధించి డిగ్రీ పాస్ అయితే సరిపోద్ది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ కూడా డిగ్రీ పాస్ అయితే సరిపోద్ది. కానీ ఏం చెప్పానంటే డిగ్రీలో 60% మార్క్ ఉండాలి. బీకామ్ వాళ్ళకైతే 55% మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీకు పీజీ ఉందంటే పర్సెంటేజ్ నాట్ రిక్వైర్డ్. ఈ యొక్క అద్భుతమైన అవకాశం కాబట్టి కేవలం పాత గుంటూరు జిల్లా ప్రకారము మొత్తం 81 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అద్భుతమైన అవకాశం. దీన్ని అస్సలు వదులుకోవద్దండి. మరి ఈ యొక్క వీడియో మనం ఫుల్ డీటెయిల్స్ చూడబోతున్నాం. అదేవిధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి కూడా మీకు ఆన్లైన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే ఓకే. సో ఏజ్ అనేది 20 years నుంచి 30 years వరకు ఉండొచ్చు. ఎప్పటికీ యాజ్ ఆన్ 30th అక్టోబర్ 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అనమాట. అదే బీసీ వాళ్ళకైతే 20 నుంచి 33 వరకు ఉండొచ్చు. ఇక్కడ బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ వాళ్ళు కూడా వస్తారు. మరి అప్ టు 35 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే అప్ టు 40 వరకు కూడా రాసుకోవచ్చు. మరి ఎక్సర్విస్మెన్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట. మీరు మీ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని మీ యొక్క ఏజ్ అనేది ఉంటుంది. మరి ఫీజుకి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎక్సర్విస్మెన్ వాళ్ళకైతే 500 రూపాయలు. మిగతా వాళ్ళు ఏమిటి జనరల్, బీసీ, బీసీఏ, బీసీడీఈ, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళకి వచ్చేసి 700 రూపీస్ అమౌంట్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్టయితే స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 8th జనవరి 2025 స్టార్టింగ్. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22nd జనవరి 2025. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ క్లియర్ కట్ ఇవ్వలేదు, కానీ ఫిబ్రవరి 2025 చెప్పడం జరిగింది. అంటే డెఫినెట్గా మేబీ మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ 3rd వీక్లో కానీ ఉండే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మనకు అఫీషియల్ వెబ్సైట్లో మరోసారి పెడతారు. తర్వాత మరొక వీడియో నేను చేయడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. గత ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ రూరల్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, సిలబస్ కూడా తక్కువే. ఇక్కడ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో ఏముంది అంటే జీకే ఉండదు, కరెంట్ అఫైర్స్ ఉండదు, బ్యాంకింగ్ ఉండదు, ఇవన్నీ ఏముండవు. కేవలం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి కూడా నేను చెప్తా. అయితే కంపల్సరీ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. అయితే చాలామందికి అయితే ఒక అపోహ ఉంటుంది, ఇవి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కదా, రాజకీయ నాయకులు అమ్ముకుంటారు, సో ఎవరికైతే పలుకుబడి ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి అని చాలామందికి ఒక అపోహ అయితే ఉంది. మిత్రం గమనించండి, మన యొక్క టర్నింగ్ పాయింట్లో చాలామంది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని దాదాపు చాలా జిల్లాల వరకు టీసీసీ బ్యాంక్ మనల్ని పనిచేస్తున్నారు. క్లర్క్గా జాయిన్ అయ్యి 20 మేనేజర్స్గా ఉన్నారనమాట బ్యాంకులలో. వాళ్ళు కూడా అప్పుడు అట్లా అనుకున్నారు. నేను చెప్పాను, లేదు మీరు భయపడద్దు, అప్లై చేయండి అనేసి. మరి ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకోకుండా అందరు కూడా జాబులు వచ్చినాయి. ఏ రికమెండేషన్ అవసరం లేదు. మనకు మార్కులు బాగా వస్తే డెఫినెట్గా జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కూడా లేదు. గతంలో అయినా ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా లేవు. కాబట్టి డీసీసీ బ్యాంకులు ఇంటర్వ్యూలు లేవు. కాబట్టి రాజకీయ పరంగా అయితేనేమి, డబ్బు పరంగా అయితేనేమి ఎటువంటి సిఫార్సు అవసరం లేదు. మీకు సిఫార్సు మీరే చేసుకోవాలి. అంటే ఎట్లా ఎగ్జామ్ బాగా రాసుకొని సిఫార్సు చేసుకుంటే వాళ్ళు మనకు జాబ్ ఇస్తారు. కాబట్టి ఈ అపోహలను వదిలిపెట్టేసేయండి. ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఐబీపీఎస్ వాళ్ళు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఐబీపీఎస్. దీనిలో మనకు ఎటువంటి రాజకీయాలకు కానీ అవినీతి కానీ తావు లేకోకుండా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఈ జిల్లా వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు.
అయితే కూడా గమనించండి, ఏ జిల్లా వారు అదే జిల్లాకు అప్లై చేయాలి, అది కూడా పాత జిల్లాల ప్రకారమే. సో పాత జిల్లాల ప్రకారం ఎన్ని జిల్లాలు కదా ఆ జిల్లాల ప్రకారమే. ఇది కొత్త జిల్లా మారింది అట్లా అనుకోండి, పాత జిల్లా ప్రకారము మీరు ఏ జిల్లాకి చెందితే అదే జిల్లాలో మీరు పోటీ పడవచ్చు. పక్క జిల్లాల వాళ్ళు అసలు అప్లైయే చేసుకోకూడదు. ఏ జిల్లాకు అదే జిల్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు. కాబట్టి ఈ పోటీ అనేది మన జిల్లాకు మనమే పోటీ పడుతూ ఉంటాం. కాబట్టి ఇది కూడా మాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే మనకు ఎగ్జామ్లో మనకి ఏముంది ఇక్కడ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది, 60 నిమిషాల టైం, గంట. ప్లీజ్ రిమెంబర్, సింగిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓన్లీ ఒకటే. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ ఏముండవు, ఒకే ఎగ్జామ్ అనుకుంటుంది. దీనిలో మరి మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. మరి రీజనింగ్ అబిలిటీ రెండవది, ఇక్కడ కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులు. అంటే మొత్తం మీద అయితే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. టైం మనకు గంట ఇస్తారు. అయితే మనం ఐబీపీఎస్తో కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కానీ, రూరల్ బ్యాంక్స్తో కానీ పోల్చుకుంటే ఈ ఎగ్జామ్ ఇంకా ఈజీగా ఉంటుంది. దీని యొక్క కోర్సు మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట, అక్కడ పెడుతున్నాం. మీకు ఈజీ ఎగ్జామ్స్ నుంచి హార్డ్ ఎగ్జామ్స్ మీకు పెడతా. సో ఆన్లైన్లో కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. సో పండగ ఆఫర్ సందర్భంగా మీకు కేవలం 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు మన యొక్క కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి అర్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్గా మనకు రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్ ఈజీ అని చెప్పడం జరుగుతుంది. అన్ని బ్యాంక్స్తో పోల్చుకుంటే రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్ ఈజీ, బట్ దానికంటే ఈజీగా ఉంటుంది డీసీసీ బ్యాంక్. అది కాకుండా ఎవరికైతే గతంలో బ్యాంక్స్ క్లరికల్ అంటే ఎంత ఏజ్ 28 ఏళ్ళే, కానీ ఈ యొక్క ఎగ్జామ్ మాత్రమే అప్ టు 30 వరకు ఉంటుంది. 30 వరకు ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకు. తర్వాత అందరికీ మళ్ళీ యాజ్ అంటే ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకు మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ కానీ, ఆర్బీఐ కానీ, రూరల్ బ్యాంక్స్ కానీ పోల్చుకుంటే మనకి ఇక్కడ 2 years అదనంగా మనకు వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అంటే ఎవరికైతే నాకు ఏజ్ మిస్ అయిపోయింది, ఇంకా నాకు జాబ్ రాలేదు అని నిరుత్సాహపడుతూ అంటారో వాళ్ళకైతే మాత్రం ఇది అద్భుతమైన అవకాశం. అది కాకుండా ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి కేవలం 50 పోస్టులు రావడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్కు. అవునా, మరి అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇక్కడ ఒక్కొక్క జిల్లాలో మనకు మంచి మంచి జాబ్స్ ఉన్నాయి కదా. కాబట్టి మన అధికంగా ఏ జిల్లాలో అదే జిల్లా పోటీ పడతాం. కానీ ఇంతకుముందు ఏమి అన్ని జిల్లాలకు కలిపి మనకు 50 పోస్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మినిమం ఒక్కొక్క జిల్లాలో కూడా మనకు 30 నుంచి 50 పైన పోస్టులు రావడం జరిగింది. ఇది అద్భుతమైన అవకాశం. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే. అదే రూరల్ బ్యాంక్స్ అయితే మనకి ఏముంటుందంటే రూరల్ బ్యాంక్స్లో ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. కానీ ఇక డీసీసీ బ్యాంకులో ఎగ్జామ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం అని భావించండి. అయితే మన దగ్గర ఆన్లైన్ బ్యాచ్కు ఇక డీసీసీ బ్యాంక్ సంబంధించి ఆన్లైన్ బ్యాచ్ అందుబాటులో ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. సో ఈ యొక్క డీసీసీ బ్యాంక్ ఎక్స్క్లూజివ్ ఫర్ డీసీసీ బ్యాంక్ మన దగ్గర ఉండేటువంటిది. సో ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది సంక్రాంతి ఆఫర్ సందర్భంగా దీనికి కాస్ట్ అది యాక్చువల్గా 199 రూపీస్ అనమాట. కానీ సంక్రాంతి ఆఫర్ సందర్భంగా మీకు ఈ యొక్క కోర్స్ అనేది కేవలం 399 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉందంటే అప్ టు 16th January 2024కి ఈ ఆఫర్ ఉందన్నమాట. ఈ అవకాశం వినియోగించుకోండి. మీకు డౌట్స్ మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మరియు కంప్లీట్గా ఇది యాజ్ ఫర్ డీసీసీ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కడ మీకు అరిథమెటిక్ క్లాసెస్ ఉంటాయి, రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటుగా మీకు మొత్తం 30+ మోడల్ ఎగ్జామినేషన్స్ ఇంక్లూడింగ్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది మనకు ఉంటుంది. ఇక్కడ అయితే మీరు ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా మన దగ్గర కోచింగ్ ఉంది. ఆన్లైన్ కోచింగ్లో మనకు రియల్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో డీసీసీ బ్యాంక్స్ అదే లెవెల్లో మీకు ఉంటుంది. అది కలిసి మాకు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఉంటాయి అనమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ కలిసిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి. మీకు ఇక్కడ వీటితో పాటుగా మనం డీసీసీ బ్యాంక్ కోర్స్ అందుబాటులో ఉంది, హైకోర్టు ఎగ్జామ్స్కు మనకు అందుబాటులో ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ బ్యాచ్ అందుబాటులో ఉంటుంది. తర్వాత రైల్వేస్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. సో అందరికి కాల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మాత్రం ఈ యొక్క పోస్టులకు మాత్రం మీరు పోటీ పడుతుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. నాకు రాదులే అని మాత్రం ఫీల్ కామాకండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.